తెలంగాణ శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అలా చూద్దాం. లోకల్ బాడీ వేజెస్ పెంచినారు, మంచిదే. సర్పంచ్లకు కొంచెం పెంచాలని చెప్పినారు అధ్యక్ష. నేను విమర్శలకు కానీ ఇంకో దానికి కానీ పోను అధ్యక్ష. ఇది అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్న ఇష్యూ ఒకటి. రెండవది ఏంటంటే గతంలో అసలు ఆలోచించిన పాపాన్నే వెళ్ళిపోలే. మూడవ పాయింట్ అధ్యక్ష, ఆ విషయానికి సంబంధించి కేరళ ఒకటే ఒక రాష్ట్రం అధ్యక్ష ఇండియాలో. కేరళ రాష్ట్రంలో మటుకు సర్పంచులకు 6,600 రూపీస్ ఇస్తున్నారు అధ్యక్ష, 6,600 రూపాయలు. కారణం ఏంటి అంటే వాళ్ళకు ఉండే గ్రామ పంచాయతీల సంఖ్యనే 967. పెద్దగా ఉంటాయి అధ్యక్ష వాళ్ళ పంచాయతీ, చాలా పెద్దగా ఉంటాయి. 30,000 40,000 జనాభాకు ఒక సర్పంచ్ ఉంటాడు. వాళ్ళు అంత పెద్ద కేవలం 1000 లోపే 967 మాత్రమే గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి రాష్ట్రంలోనే వాళ్ళు ఇచ్చేది 6,600. మన దగ్గర సంఖ్య ఎంపీటీసీలు సర్పంచ్లు కలుపుకుంటే 15,000 పైన అధ్యక్ష, 15,000 పైన. వాస్తవంగా చెప్పాలంటే మనం 5,000 రూపీస్ ఇస్తూ ఉన్నాం. మనం సెకండ్ ప్లేస్ అనుకోవచ్చు శాలరీ టు శాలరీ కంపేర్ చేస్తాం. కానీ లోకల్ బాడీ రిప్రజెంటేటివ్కి ఇచ్చేటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతుందో వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ అధ్యక్ష. నిన్నటి పెంపుదలతో వాళ్ళు పెట్టే ఖర్చుకు, టోటల్ బడ్జెట్లో ఖర్చుకు మన ఖర్చుకు లెక్క తీస్తే వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇది మొదటి స్టెప్ అధ్యక్ష, స్టెప్ ఫార్వర్డ్. స్థానిక సంస్థల ప్రతినిధులను శ్రీనివాస్ గారు పెద్దలు చెప్పినట్టు గౌరవించాలి, మనతో పాటు వాళ్ళని క్యారీ చేయాలి. వాళ్ళ యొక్క బాధ్యతల్ని కొందరు నిర్వర్తిస్తలేరు, వాళ్ళు కూడా వాళ్ళ వనరులు సమీకరించుకోవాలి, వాళ్ళు స్వయం సమృద్ధమయ్యేటట్టు చూడాలి. ఆ చర్యలన్నీ తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. నిన్ననో మొన్ననో గనుల శాఖ మంత్రి గారు బహుశా కౌన్సిల్లోనే చెప్పిన నేను భావిస్తూ ఉన్నా, సీనియరైజ్ ఛార్జెస్ కానీ వాళ్ళకు పోవాల్సినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ ఖచ్చితంగా తూచా తప్పకుండా 100% పోవాలని ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అది ఇప్పటికిప్పుడు పెంచడం సాధ్యం కాదు శ్రీనివాస్ గారు. ఒక స్టెప్ వేసినాం. నెక్స్ట్ ముందుకు చాలా టైం ఉంది మనకు, మనం ఆలోచన చేసుకోవచ్చు. ఒకటి, హైకోర్టుకు సంబంధించి తమరు చక్కగా చెప్పినారు. సరే, కొన్ని విషయాలు మనం కామెంట్స్ చేయగలుగుతాం, కొన్ని చేయలేం. న్యాయ వ్యవస్థ కాబట్టి వాళ్ళని గౌరవించే అక్కర ఉంది కాబట్టి ఎటువంటి అటు మనం కామెంట్స్ చేయలేం. కానీ కొన్ని శక్తులు, కొందరు వ్యక్తులు దీన్ని ఆపుతున్నమాట వాస్తవం అధ్యక్ష, అందులో డౌట్ లేదు. దాన్ని ఈరోజే ఇంతకుముందే మన తెలంగాణ అడ్వకేట్స్ అసోసియేషన్ వాళ్ళు రైట్ నౌ ఢిల్లీలో ఉన్నారు అధ్యక్ష. ఆ సదానంద గౌడ గారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గారిని, ప్రస్తుత లా మినిస్టర్ గారిని ఇప్పుడే కలిసినారు. నేను కౌన్సిల్కి బయలుదేరే ముందే నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. సార్ కలిసినాము, 15 డేస్ లోపల చేస్తామని వారు హామీ ఇచ్చినారు అని చెప్పినారు. రేపో ఎల్లుండో మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కూడా నేను కలవబోతున్నా అధ్యక్ష. ఈరోజు అడిగినాం టైం. ఈరోజు వీలైతే రేపు, తప్పితే ఎల్లుండి, ఈ 3 డేస్లో నేను సీజే గారిని కూడా కలుస్తూ ఉన్నాను. దాని ప్రాతిపదిక ఏర్పడతా ఉంది. తమరు చెప్పినట్టు అడ్వకేట్స్ ఆందోళన చేస్తున్న మాట వాస్తవమే. బయట మొత్తం దేశం ఏమంటుందంటే అన్లెస్ ది హైకోర్ట్ ఈస్ డివైడెడ్, ది డివిజన్ ఆఫ్ ద స్టేట్ ఈస్ ఇన్కంప్లీట్. అది అసంపూర్ణంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి అది కావాల్సిందే, అందరూ కూడా పట్టుబడుతున్నారు. గతంలోనే ప్రధానమంత్రి గారికి చెప్పినాం, లా మినిస్టర్ గారికి చెప్పినాం, అన్ని ప్రయత్నాలు చేసినాం. కొన్ని తమరు అన్నట్టు కొంతమంది ఉన్నారు, బట్ అదన్నీ కూడా ఓవర్కమ్ అయిపోయింది. ఐ థింక్ మన త్వరలోనే తీపి కబురు వచ్చే ఆస్కారం ఉంటుంది. దట్ ప్రాబ్లమ్ ఈజ్ గోయింగ్ టు బి అడ్రెస్డ్. ఇక పవర్కి సంబంధించి డి శ్రీనివాస్ గారు చెప్పినారు అధ్యక్ష. పవర్కి సంబంధించి నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా. నేను అంటేనేమో విమర్శించినట్టయితే నేను విమర్శ కూడా బోదాల్చుకోలేదు అధ్యక్ష, కన్స్ట్రక్టివ్ అని చెప్తాం. ఎగ్జాక్ట్గా ఇదే రోజు పోయిన సంవత్సరం అధ్యక్ష భయంకరమైన కోతల్ని మనందరికి తెలుసు. పరిశ్రమల కోత, వ్యవసాయానికి కోత, అన్నిటి కోతల్ని. భగవంతుని దయ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషి, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా కోత లేదు అధ్యక్ష. ఈ గంట వరకు ఐ కెన్ ఛాలెంజింగ్లీ సే దిస్. నిన్నగాక మొన్న సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళి మాట్లాడినప్పుడు నేను చెప్పిన, ఈ సంవత్సరం ఇప్పటి వరకు మీకు పరిశ్రమ కోత లేదు. లాస్ట్ ఇయర్ ఏమో జనవరి నుంచే ఉండే కోతలు, జనవరి నుంచే ఇండస్ట్రీకి పెట్టినారు. 3 డేస్ వీక్ డేస్ పవర్ హాలిడేస్ పరిశ్రమలకు. ఆ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు కూడా చేసినారు, మనం అందరం చూసినాం. కానీ ఇప్పుడు వాళ్ళకి పవర్ కట్ లేదు, నంబర్ 1. నంబర్ 2, అక్కడ మీటింగ్లో చెప్పిన అధ్యక్ష, ఇక్కడ కూడా చెప్తా ఉన్నా, డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఇంకా కరెంటు కోతలు ఉండవు.
100% ఉండవు, మీకు అనుమానం కూడా అక్కర్లేదు. మొన్న హౌస్లో చెప్పిన నేను అసెంబ్లీలో, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళందరినీ మంచిగా చూసుకొని జాగ్రత్తగా వాళ్ళు మనకు చాలా లాభం చేసినారని కూడా చెప్పి. ఎందుకంటే అధ్యక్ష, హిందూజాలో కృష్ణపట్నంలో మనకు వాటా రావాలి, ఆయన నిరాకరించాడు. కేంద్రానికి మనం షికాయత్ చేసినాం, కేంద్రం మొట్టికాయలు వేసినారు, లిఖితపూర్వక ఆదేశాలు పంపించినవన్నీ మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష. లిఖితపూర్వకమైన ఆదేశాలు పంపించారు, అయినా కూడా ఆయన పట్టించుకోలేదు. ఇవ్వను గాక ఇవ్వను. సరే, కొంత ఇబ్బంది మనకు గురైనాం పోయిన సంవత్సరం. ఇప్పుడు జరిగిన పరిణామం ఏంటంటే అధ్యక్ష, కొన్ని సందర్భాల్లో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ అంటారు. కొన్ని సందర్భం అందుకే అక్కడ చెప్పిన అధ్యక్ష, తెలంగాణ సామెత ఉంటుంది, పల్లెటూళ్ళు జనం మాట్లాడతారు, పొట్టివాడిని ఎత్తి పొడుగున్నవాడు కొడితే పొడుగున్నవాడిని ఎత్తి పోచమ్మ కొట్టిందని తెలంగాణలో చెప్తారు అధ్యక్ష. అది కరెక్ట్గా అదే జరిగింది. ఇవాళ మనం గత యూపీఏ ప్రభుత్వం తెలంగాణ పరిస్థితులను రాష్ట్రం విభజన సందర్భంలో చాలా జాగ్రత్తగా గమనించి మనకు 53.89% లభ్యత ఉన్నటువంటి కరెంట్లో 53.89% మనకు కేటాయించారు. లాస్ట్ 5 years యూటిలైజేషన్ రివ్యూ చేసి వాళ్ళకు మిగిలిన దాన్ని వాళ్ళకి కేటాయించాలి అధ్యక్ష. అది గౌరవించాలి, చట్టం చేయలే. సరే, ఆ విజ్ఞతకు ఆయన విజ్ఞతగా వదిలేసిన. జరిగింది ఏంది మరి ధర్మిలా జరిగింది ఏంటంటే, మనము 47% మనం కూడా ఇవ్వాలి కదా అధ్యక్ష, 46% మనం కూడా ఇవ్వాలి. ఇప్పుడు కృష్ణపట్నం, హిందూజా, లోయర్ సిల్లర్ సార్, అది చిన్న క్వాంటం, ఇది మేజర్ క్వాంటం. ఆ పవర్ ప్రొడ్యూస్ అయ్యేది అధ్యక్ష ప్రైవేట్ వాళ్ళు. వాళ్ళ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ కలుపుకుంటే ₹7.20 నుంచి ₹7.80 దాకా ఉంటుంది అధ్యక్ష. ఎనీథింగ్ ₹7 బియాండ్. అదే మనం సింగరేణి, భూపాలపల్లి మన జెన్కో, మనం ప్రొడ్యూస్ చేస్తున్న పవరు ₹3.50 నుంచి ₹3.50 అధ్యక్ష. ఇప్పుడు ఏమవుతుంది, ఆయన ఇస్తా అంటే మనం తీసుకుంటే 7.5 కరెంటు మనం తీసుకోవాలి, 3.5 కరెంటు వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికి కావాలి ఈ కంచికరుడ సేవ? ఏ రాష్ట్రానికి కావాలి? గత సంవత్సరం మనం క్రైసిస్లో ఉన్నాం, వాళ్ళు ఇచ్చుంటే మనం తీసుకొని ఉంటాం. 25 ఏళ్ళు మన ప్రయోజనాలు కుదువబడి పడుతుంది. ఆ బర్డన్ మనం షేర్ అవుతుండే. అందుకే నేను ఏం చెప్పినా అంటే, నువ్వు ఇచ్చినా కూడా తీసుకో మహానుభావ, నీ పవరు భగవంతుని దయ వల్ల మేము ఇప్పటి శుభ్రంగా ఉన్నాం, భగవంతుడు మాకు కూడా తెలివిచ్చాడు, మేనేజ్ చేసుకుంటున్నాం. ఎస్ అధ్యక్ష, మేనేజ్ చేస్తున్నాం. కష్టపడతామని చెప్పిన 24 గంటలు నేను కష్టపడుతున్నాం. నా ఇంట్లో, నా కార్యాలయంలో, ఈవెన్ నా సెల్ ఫోన్లో కూడా ఆన్లైన్ చూస్తే అధ్యక్ష, ఏ యూనిట్లో ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఎంత పోతా ఉంది, ఎంత ఖర్చు అవుతా ఉంది, ఎక్కడ గ్యాప్ ఉంది, ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, అదంతా కూడా మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉన్నాం. దాంతో ఏమైంది అధ్యక్ష, గత సంవత్సరానికి ఇప్పటికీ ముసలి సబ్స్టేషన్ అధ్యక్ష, మన కేటీపీఎస్ చాలా ఓల్డ్ సబ్స్టేషన్, ఓల్డ్ జనరేటింగ్ స్టేషన్. అక్కడ కూడా ఈరోజు మన పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో 90 to 93% ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. భూపాలపల్లి ప్రపంచంలోనే ది బెస్ట్ యూనిట్ అధ్యక్ష, 100కు 100% పిఎల్ఎఫ్ ఉంటా ఉంది. ఇట్లా మానిటర్ చేయడం ద్వారా ఆల్మోస్ట్ 170 మెగావాట్ల పవర్ మనకు అదనంగా వస్తూ ఉంది అధ్యక్ష. మనది మనకే, ఇంకెక్కడి నుంచో తెచ్చింది కాదు. ఈ పోచమ్మ కొడుతుందన్నది ఎట్లుందంటే అధ్యక్ష, గాయత్రి పవర్ వచ్చింది అధ్యక్ష. గాయత్రి పవర్లో మనకు ఆల్రెడీ 270 మెగావాట్స్ పీపీఏ ఉంది. వాళ్ళది 660 into 2 అధ్యక్ష, అంటే 1320 మెగావాట్లు. అందులో రేపటి నుంచి మనకు 270 మెగావాట్లు వస్తూ ఉంది అధ్యక్ష. ఇంకో 166 మెగావాట్లు ఏదైతే వాళ్ళు కేరళకు అమ్మినరో ఆ లైన్ పూర్తి కాలేదు. ఆ 166 కూడా గాయత్రి వాళ్ళు మనకే ఇస్తూ ఉన్నారు. మిగిలింది ఇంకో 660 ఏదైతే ఉందో అది జూన్ మాసంలో వస్తూ ఉంది అధ్యక్ష. ఇప్పటికి ఫస్ట్ యూనిట్ స్టార్ట్ అయింది, జూన్ మాసంలో వస్తూ ఉంది. దాని ద్వారా కూడా మనకి ఇంకొక 500 మెగావాట్లు పడడానికి వాళ్ళు సిద్ధపడ్డారు అధ్యక్ష జూన్ నెల నుంచి. ఇప్పుడు అదే మాట్లాడి జెన్కో చైర్మన్తో మాట్లాడిన తర్వాత ఈ ఢిల్లీ ఫోన్ మాట్లాడి నేను స్ట్రేట్గా కౌన్సిల్కి వచ్చిన అధ్యక్ష. ఈ రెండు వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా. దీని కాకుండా ఇవాళ తమరందరూ కూడా పేపర్లలో చూసిండ్రు, గ్యాస్ కేటాయింపులు చేశారు. ఫర్టిలైజర్ కంపెనీల నుంచి గ్యాస్ కేటాయించారు. దాని ద్వారా మనకు ఒక 260 మెగావాట్స్ ఎల్లుండి నుంచి వస్తూ ఉంది అధ్యక్ష. అంటే ఇప్పటిదాకా భగవంతుని దయ, అందరి సహకారం, ప్రభుత్వం చేసిన కష్టం, కరెంటు కోత రాలే. 101% ఐ అష్యూర్ డి శ్రీనివాస్ గారు అండ్ ది ఆనరబుల్ హౌస్,
దిస్ ఇయర్ దేర్ ఆర్ నాట్ గోయింగ్ టు బి పవర్ కట్స్ ఎట్ ఆల్. ఉండవు. ఉంటే గింటే అధ్యక్ష. స్మాల్ డిజరప్షన్ ఏదైనా 1-2 డేస్ ఉంటే 25th మార్చ్ నుంచి 20th ఏప్రిల్ మధ్యనే ఉంటాయి అధ్యక్ష. ఓన్లీ 30 డేస్ స్పాన్. అప్పుడు అగ్రికల్చర్ పీక్ వస్తుంది. రైతులంతా పెట్టుబడి పెట్టుంటారు. పంట చేతిలోకి వచ్చే పరిస్థితి. దాన్ని ఎండగొట్టదు కాబట్టి, ఎట్టి పరిస్థితుల ప్రాణం పోయినా ఎండి పోనీయం కాబట్టి, ఒకరోజు 2 రోజులు 3 రోజులు అయినా స్మాల్ అది ఉండదు, నాకు తెలిసి ఉండదు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఏమైంది అధ్యక్ష, ఈ పవర్ ప్రొడక్షన్ యూనిట్స్ సమ్మర్లో ఎండ ఎట్లా టెంపరేచర్ ఎట్లా పెరుగుతుంటే